హాయ్ ఫ్రెండ్స్, విరాట్ మంత్ర వీడియోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మీరు పసుపు కలిపిన పాలను సరైన విధంగా తాగితే అంత గొప్ప గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా అలాంటి లాభాలు మీకు దొరకవు. ఒక గ్లాసు పాలలో పసుపు కలిపి తాగడం వల్ల దాదాపు 12 రకాల భయంకరమైన వ్యాధులు మూలస్థానంలోనే నాశనమవుతాయి. ఈరోజు ఈ వీడియోలో మేం మీకు చాలా ప్రత్యేకమైన మరియు లోతైన సమాచారాన్ని చెప్పబోతున్నాము. ఈ సమాచారం నేరుగా ఆయుర్వేదం యొక్క పురాతన గ్రంథం నుండి తీసుకోబడింది. దాని పేరు అష్టాంగ హృదయం. దీనిని గొప్ప ఋషి వాగ్భట్ వేల సంవత్సరాల క్రితం రాశారు. వాగ్భట్ ఋషి పసుపు కలిపిన పాలను ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి మరియు ఏ రకమైన శరీర ప్రకృతి ఉన్నవారు ఎంత మోతాదులో దీనిని తీసుకోవాలో వివరంగా చెప్పారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే చాలామంది పసుపు కలిపిన పాలను తాగేటప్పుడు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. దీనివల్ల ప్రయోజనం కాకుండా శరీరానికి హాని జరుగుతుంది. ప్రతి వ్యక్తి శరీరం వేరువేరు ప్రకృతిని కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ముఖ్యంగా 3 రకాల ప్రకృతులు ఉన్నాయి: వాతం, పిత్తం మరియు కఫం. మీ శరీర ప్రకృతి ఏదో తెలియకుండా మీరు రోజూ పసుపు కలిపిన పాలను తాగడం ప్రారంభిస్తే కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన ఫలితాలు కూడా రావచ్చు. అందుకే ముందుగా మీ శరీరం ఏ రకమైనదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాగ్భట్ ఋషి దీని గురించి స్పష్టంగా రాశారు. ఇప్పుడు నేను మీకు పసుపు కలిపిన పాలను ఎప్పుడు తాగాలి, ఎంత మోతాదులో తాగాలి మరియు ఇది ఏ ఏ రోగాలను పూర్తిగా నాశనం చేస్తుందో చెప్తాను. కానీ ఫ్రెండ్స్, అంతకుముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మాకు డబ్బులు రావు, కానీ మీ యొక్క చిన్న లైక్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం అవుతుంది మరియు కొత్త కొత్త వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తి లభిస్తుంది. సరే, ఇప్పుడు నేరుగా విషయానికొస్తాం. ముందుగా పసుపు కలిపిన పాలు ఎవరు తాగాలి మరియు ఎవరు తాగకూడదు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సమాచారం చాలా ముఖ్యమైనది, కానీ సాధారణంగా యూట్యూబ్లో ఎవరూ ఇలాంటి వివరాలను వివరంగా చెప్పరు. మొదటి నియమం ఏమిటంటే, పసుపు కలిపిన పాలు తాగే ముందు మీ శరీర ప్రకృతిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే మీ శరీరం వాత ప్రకృతిదా, పిత్త ప్రకృతిదా లేక కఫ ప్రకృతిదా అని తెలుసుకోండి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వాత ప్రకృతి అంటే ఏమిటి? మీ చేతులు కాళ్లలో తరచూ నొప్పి ఉంటే, మోకాళ్లలో బిగుసుకుపోవడం, వీపు మరియు నడుము తరచూ నొప్పి పెడుతూ ఉంటే, ఎముకలు బలహీనంగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఆస్తమా సమస్య ఉంటే, లేదా తరచూ అలసట మరియు బలహీనత అనుభవమవుతుంటే, అప్పుడు మీ శరీరం వాత ప్రకృతిది మరియు అది అసమతుల్యమైన స్థితిలో ఉందని అర్థం చేసుకోండి. ఇప్పుడు పిత్త ప్రకృతి గురించి మాట్లాడుకుందాం. మీ ముఖం ఎప్పుడూ జిడ్డుగా ఉంటే, ముఖంపై తరచూ మొటిమలు, దద్దుర్లు వస్తూ ఉంటే, కడుపులో ఎక్కువ వేడి ఉంటే మరియు కారంగా, వేడిగా ఉన్న ఆహారం తినడం వల్ల ఇబ్బంది అనిపిస్తే, ఇవన్నీ మీ పిత్త ప్రకృతి అసమతుల్యమైన స్థితిలో ఉందని సూచిస్తాయి. ఇక 3వ ప్రకృతి అయిన కఫ ప్రకృతిని అర్థం చేసుకుందాం. వాతావరణంలో స్వల్ప మార్పు వచ్చిన వెంటనే మీకు దగ్గు, జలుబు అవుతుంటే, జ్వరం త్వరగా వస్తుంటే, మీ రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటే మరియు సీజనల్ మార్పులలో మీ శరీరం త్వరగా అనారోగ్యానికి గురవుతుంటే, అప్పుడు మీ కఫ ప్రకృతి అసమతుల్యమైన స్థితిలో ఉందని అర్థం చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఆయుర్వేదం ప్రకారం ఈ 3 ప్రకృతులలో పసుపు కలిపిన పాలను వేరువేరు విధాలుగా, వేరువేరు మోతాదులలో మరియు వేరువేరు సమయాలలో తాగాలి. సరైన సమాచారం అష్టాంగ హృదయం వంటి గ్రంథాల్లోనే లభిస్తుంది. కాబట్టి మీరు మీ శరీర ప్రకృతిని దృష్టిలో ఉంచుకొని పసుపు కలిపిన పాలను తాగితేనే దాని పూర్తి ప్రయోజనం పొందగలరు. ఇప్పుడు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల ఏ ఏ భయంకరమైన వ్యాధులు మూలస్థానంలోనే నాశనమవుతాయో చూద్దాం. ఒకవేళ వాతావరణం మారిన వెంటనే మీకు జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటే అది మీ కఫ ప్రకృతి అసమతుల్యమైన స్థితిలో ఉందని సూచిస్తుంది. అలాంటివారు పసుపు కలిపిన పాలను ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి గమనించండి ఫ్రెండ్స్. కఫ ప్రకృతి అసమతుల్యమైన వారు రాత్రి నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలను తాగాలి. ఇక్కడ చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, కొందరు ఒక గ్లాసు పాలలో 1 టీ స్పూన్ లేదా అంతకన్నా ఎక్కువ పసుపు వేస్తారు. ఈ విధానం పూర్తిగా తప్పు. ముందుగా పసుపు కలిపిన పాల కోసం గేదె పాలను ఉపయోగించకూడదని అర్థం చేసుకోండి. శుద్ధమైన ఆవు పాలు ఉత్తమం, మరియు ఒకవేళ ఆవు పాలు దొరక్కపోతే మేకపాలు అంతకన్నా ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. ఆవు పాలు ఈ రోజుల్లో అరుదుగా లభిస్తాయి, కానీ ఒకవేళ దొరికితే అది స్వర్ణంపై సుగంధం లాంటిది. ఇప్పుడిందులో పసుపు ఎంత వెయ్యాలి?
కేవలం 1 గ్రామ్ అంటే అరచిటికెడు మాత్రమే సరిపోతుంది. మనం ఉప్పు వేసినట్లు 2 వేళ్లతో 1 చిటికెడు పసుపును పాలలో వెయ్యాలి. ఇప్పుడు మీకు కావాలంటే 1 టీ స్పూన్ తేనె కలపవచ్చు, మరియు సమస్య ఎక్కువగా ఉంటే అర చిటికెడు నల్ల మిరియాల పొడి కూడా వేయవచ్చు. ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేసి ఒకే రాత్రిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను మూలస్థానంలోనే నాశనం చేస్తుంది. సరే, ఇప్పుడు రెండవ పెద్ద ప్రయోజనం గురించి తెలుసుకుందాం. అంటే పసుపు కలిపిన పాలు తాగడం వల్ల ఇంకా ఏ భయంకరమైన వ్యాధి నాశనమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది నాతో ఇలా అడుగుతారు, సార్, నేను రోజూ 8 నుండి 10 రొట్టెలు తింటాను, కానీ నా బరువు అసలు పెరగడం లేదు. మరికొందరంటారు, సార్, నేను కేవలం 1 రొట్టె తింటాను, అయినా నా శరీరం చాలా లావుగా అయిపోయింది. అసలు కారణమేమిటి? దీనికి అతిపెద్ద కారణం మీ జీవక్రియ అసమతుల్యంగా ఉండటం. మెటబాలిజం సరిగ్గా పనిచేయకపోతే మీ శరీరంలోకి వెళ్లే క్యాలరీలు సరిగ్గా బర్న్ కావు. క్యాలరీలు సరిగ్గా బర్న్ కాకపోతే శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీని ప్రభావం ఏమిటంటే మీకు కాన్స్టిపేషన్ సమస్య మొదలవుతుంది. ఉదయం లేచిన తర్వాత పొట్ట పూర్తిగా శుభ్రం కాదు, మరియు రోజంతా బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో పసుపు కలిపిన పాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాసు శుద్ధమైన ఆవు పాలను గోరువెచ్చగా తీసుకోండి. దానిలో 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణం వేయండి. త్రిఫలా చూర్ణం మీకు ఏదైనా ఆయుర్వేద స్టోర్లో లేదా పంసారీ షాప్లో సులభంగా దొరుకుతుంది. దానితో పాటు అరచిటికెడు ఇంట్లో నూరిన శుద్ధమైన పసుపు వేయండి. గమనించండి, మార్కెట్లో అమ్మే పసుపులో చాలా కల్తీ ఉంటుంది. దానిలో రంగు కలుపుతారు. అందుకే ఇంట్లోనే పసుపును నూరి ఉపయోగించటం ఉత్తమం. మీరు ఈ నియమాన్ని వరుసగా 2 వారాల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే మీ పొట్ట శుభ్రం కావడం ప్రారంభమవుతుంది, మరియు శరీరానికి పోషణ లభించడం మొదలవుతుంది. నెమ్మదిగా మీకు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి. రోజూ 8-10 రొట్టెలు తిన్నా బరువు పెరగడం లేదని చెప్పేవారు తమ బరువు పెరగడం ప్రారంభమైందని గమనిస్తారు. అలాగే ఒకే రొట్టె తిన్నా లావు తగ్గడం లేదని చెప్పేవారికి కూడా నెమ్మదిగా ఉపశమనం లభిస్తుంది, మరియు వారి బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ దీనితో పాటు మరో ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి. ఉదయం లేచిన తర్వాత కొంచెం ప్రాణాయామం చేయడం, తేలికపాటి వ్యాయామం చేయడం, కొంచెం నడవడం, జాగింగ్ చేయడం లేదా పరిగెత్తడం కూడా చాలా అవసరం. వ్యాయామం లేకుండా కేవలం పసుపు కలిపిన పాలు తాగడం వల్ల పూర్తి ప్రయోజనం లభించదు. ఇప్పుడు తదుపరి వ్యాధి గురించి తెలుసుకుందాం. మీకు వాతదోషంతో సంబంధమున్న ఏదైనా వ్యాధి ఉంటే, అది చిన్నదేనా లేదా పెద్దదేనా, పసుపు కలిపిన పాలు మీకు రామబాణంగా పనిచేస్తాయి. ఇంతకుముందు చెప్పినట్లు మీ కీళ్లలో నొప్పి, ఎముకలలో బలహీనత, మోకాళ్లలో బిగుసుకుపోవడం, వీపు లేదా నడుములో నిరంతరం నొప్పి, ఆర్థరైటిస్ సమస్య, గౌటు సమస్య లేదా రోజంతా శరీరంలో నొప్పి ఉంటే ఇవన్నీ వాతదోషం వల్ల వస్తాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీకెప్పుడూ అలసట మరియు బలహీనత అనిపిస్తే అప్పుడు కూడా పసుపు కలిపిన పాలు అద్భుతంగా పనిచేస్తాయి. వాత సంబంధిత వ్యాధులలో పసుపు కలిపిన పాలని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాసు ఆవు పాలు తీసుకోండి. దానిలో సగం టీ స్పూన్ కంటే తక్కువ, అంటే దాదాపు 1 గ్రాము అర్జున చెట్టు బెరడు వెయ్యండి. అర్జున చెట్టు బెరడు మీకు ఏదైనా ఆయుర్వేద స్టోర్లో లేదా పంసారీ షాపులో సులభంగా దొరుకుతుంది. ఈ పాలను నెమ్మదిగా మంటపై వేడిచేసి 1 గ్లాసు పాలు సగానికి తగ్గే వరకు ఉడికించండి. ఉడికిన తరువాత దానిలో సగం చిటికెడు ఇంట్లో నూరిన పసుపు వెయ్యండి, మరియు కేవలం 1 చుక్క శిలాజిత్ రసం కూడా వెయ్యండి. ఫ్రెండ్స్, ఈ నియమం అంత ప్రభావవంతమైనది, మీరు దీనిని కేవలం 1 వారం పాటు కూడా క్రమం తప్పకుండా పాటిస్తే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పి, మోకాళ్ల బిగుసుకుపోవడం, వీపు మరియు నడుము నొప్పి మరియు బలహీనత వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు మరో అత్యంత తీవ్రమైన మరియు ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించే విషయం గురించి తెలుసుకుందాం. ఈ సమస్య పురుషుల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో గందరగోళ జీవనశైలి మరియు తప్పుడు రోజువారీ దినచర్య వల్ల చాలామంది రాత్రి సమయానికి నిద్రపోరు. రాత్రి 12, 1, 2 లేదా 3 గంటల వరకు మేల్కొని ఉంటారు, మరియు ఉదయం 9, 10 గంటలకు లేదా అంతకంటే ఆలస్యంగా లేస్తారు. ఈ అలవాటు వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి చాలా వేగంగా అసమతుల్యమవుతుంది. హార్మోన్లు అసమతుల్యమైతే శరీరం యొక్క మొత్తం యంత్రాంగం తప్పుడు రీతిలో పనిచేయడం ప్రారంభిస్తుంది, మరియు నెమ్మదిగా శరీరంలో ప్రమాదకరమైన వ్యాధులు పుడతాయి. అంతేకాక ఫ్రెండ్స్, చాలామంది రాత్రి ఆలస్యంగా మేల్కొని అసభ్యకరమైన మరియు అనైతికమైన విషయాలు చూస్తారు, మరియు ముఖ్యంగా పురుషులు తమ శక్తిని ఇలా వృధా చేస్తారు. దీని ప్రత్యక్ష ప్రభావం ఏమిటంటే శరీరంలో లోతైన బలహీనత, అలసట మరియు అంతర్గత శక్తి లోపం ఏర్పడుతుంది.
నేను ఏ రకమైన బలహీనత గురించి మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకుంటారు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అంతర్గత బలహీనతను మూలస్థానంలో నాశనం చేయడానికి పసుపు కలిపిన పాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు ఆవు పాలను గోరువెచ్చగా తీసుకోండి. దానిలో సగం చిటికెడు శుద్ధమైన ఇంట్లో నూరిన పసుపును కలిపి బాగా కలపండి మరియు పాలను కొంచెం వేడి చేయండి. దీనితో పాటు 2 ఖర్జూరాలను పాలలో వెయ్యండి. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. పిత్త ప్రకృతి ఉన్నవారు, అంటే ఎప్పుడూ కడుపులో ఎక్కువ వేడి ఉండేవారు, కేవలం 1 ఖర్జూరం మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ పిత్త ప్రకృతి సమస్య లేనివారైతే 2 ఖర్జూరాలను ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ నియమాన్ని వరుసగా 1 నెలపాటు రోజు పాటిస్తే ఇది అత్యంత భయంకరమైన అంతర్గత బలహీనతను మూలస్థానంలో నాశనం చేసి శరీరానికి కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇప్పుడు మరో అత్యంత ముఖ్యమైన ప్రయోజనం వైపు వెళదాం. ఫ్రెండ్స్, మీ జుట్టు చాలా వేగంగా రాలిపోతుంటే, బట్టతల సమస్య ప్రారంభమైతే, జుట్టు రోజురోజుకు సన్నగా నీరసంగా మారుతుంటే ఇది అస్సలు తేలికపాటి సమస్య కాదు. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ సమస్య రెండిటికీ ఒకే విధంగా ఉంటుంది. అబ్బాయిలలో సాధారణంగా ముందు భాగం నుండి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది, నెమ్మదిగా సైడ్ కార్నర్ భాగాల నుండి జుట్టు రాలిపోతుంది మరియు తర్వాత వెనుక భాగం పూర్తిగా బట్టతలగా మారుతుంది. అదే అమ్మాయిల్లో వారు స్నానం చేసేటప్పుడు లేదా జుట్టుకు దువ్వెన ఉపయోగించేటప్పుడు గుప్పెడు జుట్టు రాలి చేతులకు వస్తుంది. సరే ఫ్రెండ్స్, కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే మీ జుట్టు రాలడం ఆగిపోవాలని మీరు కోరుకుంటున్నారా? నేను మీకు అద్భుతమైన మరియు ప్రభావవంతమైన నియమం చెబుతున్నాను. ఈ నియమం అష్టాంగ హృదయం గ్రంథం నుండి తీసుకోబడింది. రాత్రి నిద్రపోయేటప్పుడు 1 గ్లాసు ఆవు పాలు తీసుకోండి. దానిలో సగం చిటికెడు శుద్ధమైన మరియు ఇంట్లో నూరిన పసుపు కలిపి బాగా కలపండి మరియు పాలను కొంచెం వేడి చెయ్యండి. దీనితో పాటు 2 ఖర్జూరాలను పాలలో వెయ్యండి. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. పిత్త ప్రకృతి ఉన్నవారు, అంటే ఎప్పుడు కడుపులో ఎక్కువ వేడి ఉండేవారు, కేవలం 1 ఖర్జూరం మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ పిత్త ప్రకృతి సమస్య లేని వారైతే 2 ఖర్జూరాలను ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ నియమాన్ని వరుసగా 1 నెలపాటు రోజూ పాటిస్తే ఇది అత్యంత భయంకరమైన అంతర్గత బలహీనతను మూలస్థానంలో నాశనం చేసి శరీరానికి కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇప్పుడు తదుపరి మరియు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం వైపు వెళ్దాం. ఫ్రెండ్స్, మీ జుట్టు చాలా వేగంగా రాలిపోతుంటే, బట్టతల సమస్య ప్రారంభమైతే, జుట్టు రోజురోజుకి సన్నగా నీరసంగా మారుతుంటే ఇది అస్సలు తేలికపాటి సమస్య కాదు. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ సమస్య రెండిటికీ ఒకే విధంగా ఉంటుంది. అబ్బాయిలలో సాధారణంగా ముందు భాగం నుండి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది, నెమ్మదిగా సైడ్ కార్నర్ భాగాల నుండి జుట్టు రాలిపోతుంది మరియు తర్వాత వెనుక భాగం పూర్తిగా బట్టతలగా మారుతుంది. అదే అమ్మాయిల్లో వారు స్నానం చేసేటప్పుడు లేదా జుట్టుకు దివ్వెన ఉపయోగించేటప్పుడు గుప్పెడు జుట్టు రాలి చేతులకు వస్తుంది. సరే ఫ్రెండ్స్, కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే మీ జుట్టు రాలడం ఆగిపోవాలని మీరు కోరుకుంటున్నారా? నేను మీకు అద్భుతమైన మరియు ప్రభావవంతమైన నియమం చెబుతున్నాను. ఈ నియమం అష్టాంగ హృదయం గ్రంథం నుండి తీసుకోబడింది. రాత్రి నిద్రపోయేటప్పుడు 1 గ్లాసు ఆవు పాలు తీసుకోండి. దానిలో సగం చిటికెడు శుద్ధమైన మరియు ఇంట్లో నూరిన పసుపు కలిపి బాగా కలపండి మరియు పాలను కొంచెం వేడి చేయండి. ఈ పాలను మీరు రోజు తాగకూడదు. ఒకరోజు విడిచి ఒకరోజు తాగాలి. అంటే వారంలో 3 నుంచి 4 సార్లు ఈ నియమాన్ని పాటించాలి. దీనితో పాటు మరో పని చెయ్యాలి. ఉదయం లేచిన తర్వాత మీరు బాలాయామం చెయ్యాలి. దీనిని నెయిల్ రబ్బింగ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఒకవేళ మీకు ఇది ఎలా చేయాలో తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయవచ్చు. దీనిలో 2 చేతుల గోళ్లను ఒకదానితో ఒకటి వేగంగా రుద్దాలి. దీనిని వరుసగా 5 నిమిషాల పాటు వేగంగా చెయ్యాలి. కానీ గమనించండి, కేవలం ఎక్సర్సైజ్ చేయడం మాత్రమే సరిపోదు. దీనిని చేసేటప్పుడు మీ మనసులో ఈ దృఢమైన నమ్మిక మరియు సకారాత్మక భావన ఉంచుకోవాలి. నా జుట్టు రాలడం ఆగిపోతోంది మరియు నా కొత్త జుట్టు తిరిగి పెరగడం ప్రారంభమవుతోంది. మీరు ఈ అభ్యాసాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం ఖాళీ కడుపుతో చేస్తే కొన్ని నెలల్లో వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. బట్టతల సమస్య చాలా లోతుగా ఉన్నవారిలో కూడా నెమ్మదిగా చిన్న చిన్న కొత్త బేబీ హెయిర్స్ పెరగడం ప్రారంభమవుతాయి. కాలక్రమేణా ఆ జుట్టు మందంగా పొడవుగా మారుతుంది. ఈ అభ్యాసాన్ని ఉదయం గోరువెచ్చని నీరు తాగిన 1 గంట తర్వాత లేదా భోజనం చేయడానికి అరగంట ముందు ఖాళీ కడుపుతో చెయ్యాలి. సాయంత్రం కూడా ఖాళీ కడుపుతో. ఈ అభ్యాసాన్ని మీరు నిజాయితీగా పాటిస్తే మీ జుట్టు గతంలో కంటే చాలా పొడవుగా, గట్టిగా మరియు బలంగా మారిందని మీరు గమనిస్తారు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు ఇలాంటి ఆరోగ్య సంబంధిత సమాచారం మరింత పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.